ఇగో కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి సిఫార్సు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం కదా. ఇదే కానీ జరిగితే కేజ్రీవాల్ ఇక అయిపోయినట్టే. కేజ్రీవాల్ చరిత్ర పూర్తిగా నాశనమైనట్టే. నిన్నటిదాకా మొన్నటిదాకా ఏమేం చేయకురా నాయన, అసలు నువ్వు అధికారంలోకి రావడానికి కారణం అయినటువంటి వ్యక్తులందరినీ మానేసి వదిలేసి పక్కన పెట్టి ఇగో కేజ్రీవాల్ ఏం చేసుకోండి పోయి రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక వ్యాగనర్ కార్లు వచ్చి కూర్చున్నాడు. ఇవాళ ఆయన తిరుగుతున్న కార్లు కానీ ఆయన పెళ్ళం తిరుగుతున్న హెలికాప్టర్లు కానీ ఏడికెళ్ళి వచ్చినాయి ఇన్ని సంవత్సరాలు లేనిది. ఎలక్షన్ల ముందు లేదంటే పార్టీలోకి రాకముందు పరిస్థితి ఏంది, ఇవాళ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది కేజ్రీవాల్ది. ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నా మేము మాట్లాడితే చాలామంది అనుకుంటూ ఉంటారు వన్ సైడెడ్ కాదు, ఇది విత్ ప్రూఫ్స్. అన్ని రకాల సోర్సెస్ నుంచి మాకున్నటువంటి అన్ని రకాల సోర్సెస్ నుంచి మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడతాం. ఇవాళ చూడిగో లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏకి లెటర్ రాసింది చాలా క్లియర్గా. ఏడో పోయిండు మనోడు. ఇగో ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు. మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇకపై మరో అంశంలో ఎన్ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఖలిస్తాన్కు అనుకూలంగా ఉండే నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ SFJ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్ను విడుదల చేయించడంతో పాటు ఖలిస్తానీ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తీవ్రవాద సంస్థ నుంచి $16 మిలియన్ సుమారుగా 135 కోట్లు తీసుకున్నట్టుగా వరల్డ్ హిందూ ఫెడరేషన్ 135 కోట్లు తీసుకున్నట్ట వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశు మోఖియా గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారం చేసుకొని సక్సేనా ఈ లేఖ రాశారు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపుల నుంచి $16 మిలియన్ విరాళాలుగా అందాయని పేర్కొంటూ ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రొఫెసర్ భుల్లర్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని ఆ లేఖలో రాశారు. 1993లో ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద బాంబు దాడి జరిగిన ఘటనలో యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగినటువంటి బాంబు దాడి భుల్లర్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సంఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. జర్మనీలో ఉన్న అతన్ని 1995లో తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు తిహార్ జైల్లో ఉన్న ట్రయల్ కోర్టు అతనికి 2004లో మరణశిక్ష విధించగా 2014లో ఉన్నత న్యాయస్థానం దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. అతని విడుదల కోసం కేజ్రీవాల్ న్యూయార్క్లోని గురుద్వారా రిచ్మండ్ హిల్స్లో ఏర్పాటువాదులను కలిసినట్టు వారి నుంచి నిధులు తీసుకున్నట్టు ఫిర్యాదు అందించినందుకు ఎన్ఐఏ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేశారు. న్యూయార్క్ గురుద్వారాల్లో ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులతో కేజ్రీవాల్ భేటీ అయిన ఫోటోను ఆ మాజీ కార్యకర్త మునీష్ కుమార్ రైజాదా అప్పట్లో ట్విట్టర్లో పెట్టారు. దాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిపై ఫోరెన్సిక్స్ పరీక్షలతో పాటు సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిసింది. అండ్ వేర్పాటు సంస్థల ఖలిస్తానీ వ్యక్తులతో కేజ్రీవాల్ భేటీ అయిన ఫోటో. మరో కుట్ర. దీనిపై ఆప్ స్పందిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్ అని ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసి కేజ్రీవాల్పై మరో పెద్ద కుట్రకు తెరదీశారని వ్యాఖ్యానించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ నాయకుడు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. ఎంతసేపు తప్పించుకునేటువంటి మాటలు, లంగ మాటలు, దొంగ మాటలు తప్ప ఏమాత్రం పనికొచ్చేటువంటిది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అని చెప్పేసి ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని చాలా గొప్పగా చూసినటువంటి ఈ దేశంలో ఇట్లా ఖలిస్తానీ వేర్పాటువాదుల కోసం లేదా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేసిన ఒక ఉగ్రవాదిని తప్పించాలని తను తీసుకున్నటువంటి డబ్బులు ఉగ్రవాద చర్య కాదా? ఇలాంటి వాళ్ళకా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేది? ఇలాంటి వాళ్ళకా మీ అందరూ ఓట్లు వేసేది? ఆలోచించాలి ప్రజలు కూడా. ఓట్లు వేసేటప్పుడు ఎవరికి మనం ఓట్లు వేస్తున్నాం అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్
నాలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేశారు మొదట్లో అతన్ని చూసి ఒక నాయకుడు అవుతాడేమో నిజంగా ప్రజల్లో మార్పు తీసుకొస్తాడేమో అని చెప్పేసి. బట్ ఇతనికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్ వరకు వస్తే మాత్రం కవిత తప్పు చేసింది అని అంటుంది. ఎందుకు? లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి టెర్రరిస్టులకి ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్రూపులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అల్లర్లు కానీ దాడులు కానీ దోపిడీలు కానీ ఇవాళ జరగట్లేదు. దానికి కారణం ఏంది? రెండో విషయం, ఇదే కాంగ్రెస్ పార్టీ గుడిల నుంచి వస్తున్నటువంటి వేల కోట్ల సొమ్ముని తీసుకుపోయి దాంట్లో 78 నుంచి 92% మధ్యలో, ఇది ఎక్కడ? కర్ణాటకలో 1000 కోట్ల రూపాయల డబ్బు టెంపుల్స్ నుంచి వస్తుంటే, ఇది టెంపుల్స్ డబ్బు అనుకుందాం, టెంపుల్స్ నుంచి వస్తుంటే ఈ డబ్బులో నుంచి more than 800 to 900 crores 800 to 900 crores తీసుకెళ్ళి ఈ హజ్లకు పోయేటోళ్ళకు ఇజ్రాయెల్ ఏందది మన క్రిస్టియన్స్ పోతారు కదా, అదేదో లొకేషన్ ఉన్నది, అక్కడ పోయేటోళ్ళకి పైసలు ఇస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ మల్లికార్జున్ ఖర్గే నేను ట్విట్టర్లో చూసిన ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇదే ఎలక్షన్స్లో ఒక ముస్లిం మీటింగ్లో మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి మాట ఏంది? హిందువుల దగ్గర ఉన్నటువంటి డబ్బంతా లాక్కుంటాం మేము, లాక్కొని ముస్లిమ్స్గా మీకు ఇస్తాం, ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత డబ్బు అంతమంది ఫ్యామిలీకి ఇచ్చేస్తాం మేము అనేటువంటి మాట మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి మాట. మల్లికార్జున్ ఖర్గే అంటే ఎవడు? ఏఐసిసి చీఫ్. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి మాట. ఇది ఎప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి నేను నాలాంటి ఇంకొక ఓటరు? ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి మాటలు అన్నీ విన్నందుక? ఎవరి డబ్బు ఎవరికి పెడతా అంటున్నారు మీరు? ఆలోచించాలి మిత్రుల. రైట్, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది. రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్. జేపీ నడ్డా. పెద్దపల్లిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నాగల్ని బహుకరిస్తున్న పార్టీ నాయకులు అంటూ ఒక ఫోటో చూస్తూ ఉన్నాం, ఒక వార్త చూస్తూ ఉన్నాం. దేశ భవిత కోసం మోదీ పోరాటం, ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం. బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం, మోదీ సుపరిపాలన వల్లే సాధ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా కానీ నాకు చాలా వరకు కూడా ఇవాళ బీజేపీ పాలన చాలా వరకు బాగానే ఉందనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. ఏ విషయంలో అంటే మిగిలిన అన్ని విషయాలు వదిలేసండి, అట్లీస్ట్ ఉగ్రవాదుల ఏరివేత, ఆ తర్వాత టెర్రరిస్టుల ఏరివేత, దాంతోపాటు ఛత్తీస్గఢ్లో రీసెంట్గా మనం చూస్తున్నాం మావోయిస్టుల ఏరివేత. సెక్యూరిటీ పరంగా భారతదేశ స్టాండర్డ్స్ పెరిగినాయి, భారతదేశం యొక్క స్థాయి పెరిగింది.